తెలంగాణలో నేటి నుంచి భూభారతి చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముందుగా 3 జిల్లాల పరిధిలోని 3 మండలాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నేటి నుంచి భూభారతి చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముందుగా 3 జిల్లాల పరిధిలోని 3 మండలాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ గారు, కొత్తనంగా అమల్లోకి తీసుకొచ్చారు. శ్రీనివాస్ గారు, చెప్పండి. నూతనంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒకసారి దీని గురించి మరింత సమాచారం చెప్తారా? అంటే ఇదివరకు ధరణి పోర్టల్ అని ఉండేది, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్దీ ఈ పేర్లు మారుస్తున్నారు. మరి ఇందులో ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా భూభారతి పోర్టల్ ను ప్రారంభించబోతుంది. పైలట్ ప్రాజెక్టు కింద 3 మండలాలు నిలుచుకోవడం జరిగింది. 3 మండలాల తర్వాత అక్కడ ప్రయోగాత్మకంగా దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, లోపాలను గుర్తించిన తర్వాత దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతుంది. వచ్చే ఏడాది జూన్ 2 నుంచి కూడా ఈ భూభారతి పోర్టల్ అమల్లోకి రాబోతుంది. ఇదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ధరణి అని చెప్పేసి పోర్టల్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ ధరణి పోర్టల్ ద్వారా అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా భూములకు సంబంధించి కూడా అక్కడ అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు, లేకుంటే ఒకరి పేరు మీద ఉన్న భూములు ఇంకోరికి రావచ్చు, లేకపోతే కొన్ని ఎవరి పేరు మీద అయితే భూములు ఉన్నాయి వారి పేరు మీద కూడా రాకుండా పోయే పరిస్థితి ఆ ధరణి పోర్టల్లో కనిపించింది. అదేవిధంగా మనకి అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ధరణిని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట దీనికి సంబంధించిన అవకతవకలు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడ మిస్యూజ్ చేశారు. ఏదైతే ప్రభుత్వ భూమి కావచ్చు, లేకపోతే పోరంబోకు భూములు కావచ్చు, వాటన్నింటి కూడా వారి పేరు మీద తెచ్చుకునేలా కూడా ఈ ధరణి చట్టాన్ని వాళ్ళు రూపొందించుకున్నారని చెప్పేసి అనేక విమర్శలు వచ్చాయి. ఏదైతే ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఈ ధరణి పోర్టల్ను రద్దు చేసి వాటి స్థానంలో భూభారత్ అనే కొత్త పోర్టల్ తీసుకొచ్చి తద్వారా ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ దిశలోనే ఇప్పుడు అడుగులు వేస్తూ భూభారతి చట్టాన్ని పోర్టల్ను కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు. దీనిలో మనకి ఏవైతే ధరణిలో కనిపించిన లోటుపాట్లు కావచ్చు, లేకుంటే అవకతవకలకు ఆస్కారం ఉన్నాయి ఏవైతే ఉన్న ఎజెండా ఉందో వాటిని తొలగించి వాటి స్థానంలో ఎటువంటి
అవకతవకలు జరగకుండా మొత్తం ఎవరికి చెందాల్సిన భూమి వారి పేరు మీదనే ఉండేలా కూడా ఈ భూభారత్ చట్టంలో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈరోజు అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 మండలాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించబోతున్నారు. ఒక్కొక్కటిగా విడతల వారీగా దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరిచి జూన్ 2న ఎప్పుడైతే రాష్ట్ర అవతరణ తెలంగాణ రాష్ట్రం అవతరణ జరుగుతుందో ఆ రోజున అది మొత్తం దీన్ని అమల్లోకి రాబోతుంది. ప్రజలు అంటే భూములకు సంబంధించి చాలా సమస్యలను తలెత్తాయి, వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు కూడా. సో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి అనే కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ ఏమైనా కొత్త సమస్యలు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇప్పుడు తీసుకొచ్చిన ఈరోజు నుంచి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద 3 మండలాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే ముందు ఈ పోర్టల్ను అమలు చేసి ఈ 3 మండలాల ద్వారా ఏ సమస్యలు తలెత్తుతాయి, ఇందులో లోపాలు ఏమున్నాయి, అదేవిధంగా ప్రజలు ఏవైతే అప్లికేషన్స్ పెట్టుకున్నా కావచ్చు, రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి అన్ని కూడా ఈ 3 మండలాల ద్వారా ప్రయోగాత్మకంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఎక్కడన్నా అవకతవకలకు ఆస్కారం ఏర్పడ్డా లేకుంటే లోపాలు ఉన్నా వీటన్నిటిని గుర్తించి కూడా అప్పటికప్పుడు సరిదిద్దే అవకాశం ఉంటుంది అన్నమాట. సరిదిద్దుకుంటూ పోయి ప్రజల నుంచి వచ్చే ఏమైనా విజ్ఞప్తులు కావచ్చు, విన్నపాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఇందులో క్రోడీకరించి మొత్తం ఈ పోర్టల్ ను పూర్తి స్థాయిలో పారదర్శకంగా రూపొందించాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తుంది. అందుకోసమే ధరణి పోర్టల్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు దాని స్థానంలోనే భూభారతి పోర్టల్ తీసుకురావడం కూడా రీజన్ అది. అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఏమిటంటే ఇక్కడ వచ్చే లోపాలు అంటే ఏవైతే మనం ఫీల్డ్ మీద ఉన్నప్పుడు మనకి ఈ పోర్టల్ అమలు పరిచే దిశలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తాయి. ప్రతి ప్రాజెక్టు కావచ్చు, లేదా ప్రతి స్కీము కావచ్చు, లేకుంటే ఏదైనా మనం ఒకసారి అమలు పరిచామంటే దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. సో ఆ లోపాలు సరిదిద్దేందుకే పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ 3 మండలాల్లో తలెత్తే సమస్యలు, లోపాలు అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ మొత్తం జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ ను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంగా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.